రాములు 60 న్యూస్ ట్యాంక్ బండ్ నుంచి. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం వేళ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇక మంగళవారం నాడు నిమజ్జనం చేయనున్నారు. వీకెండ్ కావడం వల్ల ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రచన అందిస్తారు. ఈ రోజు మనము బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గర అయితే ఉన్నాము. మరి మన బడా గణేష్ ఖైరతాబాద్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. మరి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. మరి మార్నింగ్ నుంచి చూసుకుంటే అయితే వందల కాదు వేల సంఖ్యలో అయితే మన గణనాథుడి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. మరి ఇప్పుడు భక్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రండి. హాయ్ అండి, మీ పేరు? మౌలి. ఓకే, మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎక్కడ నుంచి? నల్లగండ్ల లింగంపల్లి. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారు కదా, అవునా? అంటే ప్రతి సంవత్సరం కాకుండా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, అది చూడడానికి వచ్చాను. దర్శనం చేసుకున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ వనపర్తి నుంచి వచ్చాం. అక్కడ నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం చూడడానికి. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, మీరు ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీ వచ్చినాము. లిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు వచ్చారు? ఉదయం మేము పొద్దుల మార్నింగ్ 11కి వచ్చినాం. 11కి వచ్చారు. దర్శనం చేసుకున్నాం. ఓకే, సంతోషం ఉంది. చాలా సంతోషం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్. మీ పేరు? అపర్ణ. ఓకే, ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్. ఎక్కడ? బాలాపూర్. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇలానే ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి? చాలా అనుకూలంగా ఉన్నాయి, అంత ఇబ్బంది ఏం లేదు. ఓకే, దర్శనం అయిపోయింది. అయిపోయింది. ఓకే, హాయ్. హాయ్ అండి, మీ పేరు? వినయ్ అండి. ఓకే, ఇక్కడ నుంచి? ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారా? బాగానే చేసుకున్నాం. ఆ ప్రోటోకాల్ దర్శనం అండి, బాగానే చేసుకున్నాం. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, కానీ క్రౌడ్ ఈ రోజు వీకెండ్ కదా, క్రౌడ్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఇక చాలా జామ్ చేసుకున్నాం. గణపతి పెడతారు. చాలా బాగుంది. ఇంత పెద్ద గణేష్ దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం వచ్చిన, కానీ క్రౌడ్ చాలా ఉన్నారు. వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది కదా ఇవాళ. అంటే మరి ఈసారి చూసుకుంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన గణనాథుడు కాబట్టి 70 అడుగుల విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది కదా, సో ఎలా ఉంది? ఎలా ఉందంటే చాలా మంచిగా అనిపించింది. అంతే, ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. ఏర్పాట్లకి ఏమి ఇబ్బంది లేదు. ఏంటంటే ఇలా క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది. ఇక లాస్ట్ డేస్ కదా, లాస్ట్ 3 days ట్రాఫిక్ వల్ల అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంది, క్రౌడ్ కూడా చాలా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఓకే, ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఉందా? ఇబ్బంది అంటే ఉంటది, ఏ దర్శనానికి వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు. కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేను. ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇబ్బంది చాలా ఉంది, బండ్ల వెహికల్స్ ప్రాబ్లం చాలా ఉంది. 4 వీలర్స్ దయచేసి అందరినీ కోరుతున్నాం, మరి 4 వీలర్స్ 1 కిలోమీటర్ దూరం పెట్టి రావాలని కోరుతున్నాం. 4 వీలర్స్ దగ్గర తీసుకొస్తున్నారు, అందరూ దగ్గర రావద్దు. 1 కిలోమీటర్ దూరం పెట్టి వస్తే బాగుంటుంది అందరికి. పోలీస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు. సివి ఆనంద్ గారు ఇప్పుడు కొత్తగా కమిషనర్ తీసుకున్నారు కాబట్టి ఆయన అరేంజ్మెంట్స్, ఆయన విజన్ అనేది అంతా బాగుంటది కాబట్టి సివి ఆనంద్ గారు. మేము సురారం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాము. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి. నేను పెళ్లి కాక ముందు నుంచి వస్తా. పిల్లగాడు వచ్చిండు ఇప్పుడు. ఇప్పటివరకు కంటిన్యూస్గా వస్తా. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తా. మంచి నమ్మకం ఉంది ఖైరతాబాద్ గణేశుడికి. ప్రతి సంవత్సరం నేను వస్తా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దర్శనం చేసుకున్నాం అయితే నిజంగా గణేశుడు మన కళ్ళ ముందే ఉన్నాడా అన్నంతగా ఫీలింగ్ ఉంది. చాలా మంచిగా అయింది దర్శనం. ఈసారి మాత్రం అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ అంటే ఎవరికి వాళ్ళకి ఏ రూట్లు ఆడాడు దాదాపుగా 10,000 ఉన్నాయి రూట్లు. చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ press persons and police and everyone who are coordinating all the organization committee. Thank you. ఎక్కడ నుంచి వచ్చారు? ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ శాతవాహన ట్రైన్ కి వచ్చాము 6 కి. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఓకే, ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు వచ్చారు మీరు? 2 years నుంచి వస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి. బాగుంది, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ తోటే వచ్చాము. మా వారు, మా బాబు, దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది?
అనిపిస్తుంది మరి మీకు చాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా దర్శనం అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు, తొందర దర్శనం అయిపోతుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకైతే ఖైరతాబాద్ గణేష్ అంటే ఇలా ఉంటాడు, హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎందుకు అంటే పోయిన సంవత్సరం ఎండకు కొంచెం మాకు మంచిగా అనిపించలేదు, సాయంత్రం పూట వచ్చాం, బాగుంది, చల్లగా ఉంది, మంచి చూస్తున్నాము. అప్పుడు దగ్గర నుండి వెళ్ళాం, జలం ఎక్కుండే, ఎండ ఉండే, మంచిగా అనిపించలేదు. ఇప్పుడు బాగుంది, చల్లగా బాగుంది, దూరం నుండి చూస్తున్నా బాగుంది. ఏర్పాట్లు కూడా మీకు బాగా నచ్చినాయి అన్నమాట. చాలా నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. హాయ్ అక్క. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుక్కడపల్లి నుంచి. కుక్కడపల్లి నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాం. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి గణనాథ దర్శనం? బాగుంది, ఇంకా చాలా రష్ ఎక్కువ ఉంది. చిన్న పాప చిన్న పాపలను ఇంకా కొంచెం సపరేట్ లైన్ ఉంటే బాగుంటది పిల్లలు. ఓకే, పిల్లలు వచ్చారు కాబట్టి సపరేట్ లైన్ ఉంటే బాగుండు అనుకుంటున్నాను. అవును, ఇంకా అంటే చిన్న పిల్లలతో ఒక సపరేట్ లైన్ ఉంటే ఇంకా బాగానే అరేంజ్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇంకా పిల్లల కోసం ఒకటి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ప్రతి సంవత్సరం వస్తుంటారా? సంవత్సరం. ఓకే, మరి ఏర్పాట్లు ఎలా చేశారు ఈ సంవత్సరం? బాగున్నాయి సార్, వినాయకుడు చాలా బాగుంది. ఓకే, దర్శనం అయిపోయిందా? లేదు, వెళ్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి దర్శనం కోసం వచ్చారు కదా? బాగా అనిపిస్తుంది, ఈసారి చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి గణనాథ దర్శనం కోసం? చాలా బాగుంది, ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా బాగుంటుంది ఇక్కడ. మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? చంపాపేట్. చంపాపేట్. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను ఒక 4 years. 4 years నుంచి. మరి ఎలా అనిపిస్తుంది మరి దర్శనం కోసం వచ్చారు కదా? బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? బానే ఉన్నాయి. బానే ఉన్నాయా? హాయ్. इंग्लिश और हिंदी, हिंदी और इंग्लिश. आपका नाम? वंदना. ओके, कैसा लग रहा है आपको दर्शन के लिए आए ना गणपति? अच्छा है, बहुत अच्छा, नाइस एक्सपीरियंस. नाइस But एक्सपीरियंस. it's too rush. Too rush. Yeah. Because weekend. ఓకే, హాయ్ తాత. ఓకే, హాయ్ అండి. మీ పేరు? వెంకటేష్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి వచ్చాము మేము. బోడుపల్లి నుంచి. ఒక ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తామండి. ఓకే, మరి ఇంకా దర్శనం చేసుకోలేదు కదా, మరి దగ్గర వరకు వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా వెళ్ళలేదు, 5 minutes అయితే వెళ్తాము, వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే, వెళ్ళిన తర్వాత చెప్తారా? అవునండి. అని ప్రతి సంవత్సరం వస్తా అన్నారు కదా? బాగుంటుంది. ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి. అంటే గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏర్పాట్లు ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఏం డిఫరెన్స్ ఏం లేదు, గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం బాగానే ఉందండి. హాయ్ ఆంటీ. ఆంటీ మాట్లాడండి. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి నుంచి. బోడుపల్లి నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది మరి గణేష్ దర్శనం కోసం వచ్చారు? బాగుందా? ఓకే, హాయ్ అమ్మా. హాయ్. మీ పేరు? శోభ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాకూరు నుంచి. అక్కడ నుంచి వచ్చారా? ఉదయం ఎప్పుడు వచ్చిండ్రు? 2 గంటలకు వచ్చాం. 2 గంటలకు వచ్చారా? మరి ఎలా అనిపిస్తుంది మరి దర్శనం కోసం వచ్చారు కదా? ఇక మంచిగానే అనిపిస్తుంది. ప్రతిసారి వస్తుంటారా? రాము ఎప్పుడు. ఈ సంవత్సరం వచ్చారా? మరి ఈ సంవత్సరం వచ్చారు కదా, మంచిగా అనిపిస్తుందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి మీకు? బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం రావడం? చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే ఫ్యామిలీతో వచ్చారా? నేను సింగిల్ గా వచ్చా. వచ్చారా? ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది మీకు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, అంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నారు మీరు. ఎలా అనిపిస్తుంది డైరెక్ట్ చూడడం? ఇంత పెద్ద విగ్రహం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, హాయ్ తాత. నేను జగదీరుగుంట నుంచి వచ్చిన. ఓకే, ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చిన, దర్శనం చేసింది. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం బాల గణేశం దగ్గర పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చారా? మరి అక్కడ దర్శనం మంచిగా అయిందా? దర్శనం మంచిగా ఉంది. మరి ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. అయితే నువ్వు పద్యం పడతా. నేను జగదీరుగుంట నుంచి వచ్చిన, మా పిల్లలు, మా బిడ్డ. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా? ఓకే, అయితే నేను జై బలవ గణేష్ మహారాజుకి తొండము నేకదంతము తోరకబొజ్జయు వామహస్తముల్ మెల్లని చూపుల మందహాసములు కొండకొక్కు రూపమున కోరిన విద్దడికెల్లా బొజ్జవై ఉండడి ఓ పార్వతీ గణయ ఓ గణాధిపా నీకు మొక్కేదని మూడు పడాలా?
తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ బోల్తిన్ నీవు నా విల్లంబందున నిలిచి విసద్దన్ లింబలముగా బ్రోలింబల్కును వాది నాకు సంప్రీతిన్ జగన్మోహిని కుల్లాబ్ దాచి సరస్వతి భగవతి మాకు చదువు సంధ్య పాడి పంట వస్త్రం ధనం ధాన్యం అన్ని హాయుసుచి చల్లగా రచించమ్మ సరస్వతి దేవమ్మ. ఓటి పాడాలా? చేతులు వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంగీత తాయతులు సరుమూవ గజ్జలు చిన్న కృష్ణ నిన్ను చేరుకొలుతూ జై బలో గణేష్ మహారాజుకి జై, జై గణేష్ మహారాజుకి జై. ఓకే, సో చూసారు కదా, భక్తులు అయితే వేల సంఖ్యలో అయితే మన గణనాథుడి దర్శనం కోసం అయితే తరలి వస్తూనే ఉన్నారు. ఇంకా సో ఈ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా భక్తులు అయితే రష్ కూడా చాలా ఉంది. ఏర్పాట్లు కూడా భక్తులు అయితే బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. సో భక్తులు అయితే చాలా సంతోషంగా దర్శనం కూడా చేసుకుంటున్నారు. మరి ఈ రోజు వీకెండ్ కావడంతో అయితే మనకు ప్రజలు అయితే మన గణనాథుడి దర్శనం కోసం అయితే వేల సంఖ్యలో అయితే భక్తి తరలి వస్తున్నారు. మరి ఈ రోజు మనం ఇక్కడ విజువల్ లో చూసుకుంటే అయితే చాలా మంది అయితే మన గణనాథుడి దర్శనం కోసం అయితే వచ్చారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము ఇప్పుడు. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రజ్ఞశ్రీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము లింగంపల్లి. లింగంపల్లి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాను, కానీ చాలా రష్ ఎక్కువ ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా లాస్ట్ డే వచ్చాను నైట్. చాలా రష్ ఉండే, అసలు దర్శనానికి కూడా ఇంకా అప్పుడు అలో చేయలేదు. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అదృష్టం లాగా భావిస్తున్నాం. హాయ్ అండి. హాయ్ హాయ్. మీ పేరు? ప్రియాంక. ఎక్కడ నుంచి? కేపీహెచ్పి నుండి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? సో ఫస్ట్ టైం వచ్చారు కదా, మరి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, ఎవరెవరు వచ్చారు? నేను, మా ఫ్రెండ్స్, మా గ్యాంగ్. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారా? థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ. హాయ్. మీ పేరు? వసంత. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా ఎల్బీనగర్ నుంచి. ఎల్బీనగర్ నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం రాలేదమ్మా, ఇదే ఫస్ట్. ఓకే, మొదటిసారి రావడము. మరి మీకు ఎలా అనిపిస్తుంది? దర్శనం చేయాలనే కదా ఇంత దూరం వచ్చింది. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. సో ఎలా ఉంది మరి గణనాథ? బాగుందమ్మా, బాగుంది. ఓకే, మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగానే వచ్చినాం, ఏం ఇబ్బంది ఏం కాలేదు, బాగానే వచ్చింది. ఇబ్బంది ఏం లేదు, బాగుంది. సో చూసారు కదా, ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని అయితే చెప్తున్నారు. మరి ఇంకా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. హాయ్. హాయ్. మీ పేరు? వైశాలి. ఓకే, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఫ్యామిలీతో వచ్చావా? ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మరి దర్శనం కోసం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, ఇక్కడ అంటే ఏర్పాట్లు కూడా ఎలా చేశారు? పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది కొంచెం తీరుస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. కానీ చిన్నపిల్లలకి మాత్రం స్పెషల్ లైన్లు వేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రవంతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారు. మరి దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎలా అనిపిస్తుంది మరి దర్శనం? చాలా బాగా అనిపించింది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తారు కదా, మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా కొంచెం బాగుంది అనిపిస్తుంది. పేరు? మమత. ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారు కదా? చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. మంచిగా. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది మేడం. సో చిన్న బాబు ఉంది కదా, మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందా? ఇబ్బంది లేకుండా పర్వాలేదు. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాము. ఆంధ్ర నుంచి వచ్చారా? సో మరి ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? చాలా సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. సో మరి దర్శనం చేసుకున్నారా? సో మరి దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. బాగుంది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. సో చూసాం కదా, ఎక్కడెక్కడ ఆంధ్ర నుంచి కూడా మన గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథునికి దర్శనం కోసం అయితే ఇంకా తల్లి వస్తూనే ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్. మీ పేరు?
నారాయణ. నారాయణ ఎక్కడి నుంచి? నేను కోకట్పల్లి నుంచి వస్తున్నాను. కూకట్పల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా దర్శనం? 10 సంవత్సరం వస్తుంటాను. ఓకే, మరి ఈసారి స్పెషల్ కదా 70 అడుగుల విగ్రహాన్ని 70 సంవత్సరాలు అవుతుంది మన గణనాథుని పెట్టబట్టి ఖైరతాబాద్ లో. సో ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. జనాలు కూడా చూస్తుంటే మరి ఎక్కువ రష్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. సో అంటే ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ? కొంచెం జనాలు ఎక్కువ రావడం వల్ల రద్దీగా పెరిగేసి చాలా లేట్ అవుతా ఉంది. అది కూడా కాకుండా క్యూ లైన్ లో వెళ్తుంటే మరి ప్రాసెస్ చాలా లేట్ గా ఉంటుంది. అందుకని చాలా మంది క్యూ కాకుండా సపరేట్ గా వస్తున్నారు. అలా కాకుండా క్యూ లైన్ లో వచ్చేసి పోలీసులు త్వరగా పంపిస్తా ఉంటే సరిపోతుందని చూస్తాను. ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ? ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం లేట్ అవుతుంది, అదొక్కటే. ఆ ప్రాసెస్ లేట్ కాకుండా మినిమం ఒక ½ అన్ అవర్ అలా పడితే పర్లేదు. కనీసం ఇప్పుడు 1.5 గంట అయింది వచ్చి, ఇంకా క్యూ లైన్ లో ఒకటి నుంచి ఇటే వెళ్తున్నాము. ఆ లేట్ అవుతుంది, దానివల్ల ఇంకెందుకులే ప్రాబ్లం అని. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మన భక్తులైతే మన గణనాథుని దర్శనం కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం జరుగుతుంది. సో దర్శనం కోసము అంటే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొకరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇప్పుడు. సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? మనోజ్. ఓకే, ఎక్కడ నుంచి? చౌటుపల్లి. చౌటుపల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం రావడం ఎలా అనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే చేసుకున్నాం. సో ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది. అంటే ఎవరితో వచ్చారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తో వచ్చారా? సో ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ ఆంటీ. హాయ్. మీ పేరు? పుష్పలత. ఎక్కడ నుంచి వచ్చారు? జిల్లెలుగూడ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? అంటే ఆఫ్టర్ 10 years బ్యాక్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఓకే, 10 years బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి పిల్లల్ని తీసుకొని రావడం, దర్శనం చేసుకోవడం? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, అంటే మీరు ఉదయం ఎప్పుడు వచ్చారు? అంటే 2012 వచ్చాం. ఉదయం ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఉదయం రాలే, ఇప్పుడే వచ్చారా? మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? అన్నీ బాగున్నాయి. దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ ఆంటీ. హాయ్, మీ పేరు? శారద. శారద. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? మేమా బోరబండ. సో ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంది. సో మరి దర్శనం చేసుకున్నారు కదా, ఎలా? చాలా బాగుంది. సో అంటే ఈసారి స్పెషల్ ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 అడుగుల విగ్రహాన్ని పెట్టారు కాబట్టి సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎనీ టైం వస్తుంటే ఇలాగే హ్యాపీగా ఉంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. సో చూసారు కదా, ఏర్పాట్లు కూడా బాగా జరిగాయని చెప్తున్నారు. ప్రజలు కూడా 10 సంవత్సరాల ముందు నుంచి అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము గణనాథుని దర్శనం కోసం అయితే చెప్పడం జరిగింది. సో చూసారు కదా, మన ఖైరతాబాద్ మహా గణనాథుని దగ్గరకి అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో విజువల్ లో చూసుకోవచ్చు మనము. సో భక్తుల తాకడి అయితే ఎక్కువనే ఉంది. మరి ఖైరతాబాద్ మహాగణపతి రోజు పూజలు అయితే చాలా ఘనంగా అయితే పూజలు కొనసాగుతున్నాయి. అలాగే ఉదయం నుంచి అయితే భక్తుల తాకడి అయితే ఎక్కువ ఉంది. సో వీకెండ్ కాబట్టి ఎక్కువ భక్తులు అయితే వస్తున్నారు. మరి ఈ యొక్క క్యూ లైన్ లో కూడా గణేశుని చూసేందుకు అయితే బారులు తీరాలని చెప్పొచ్చు. క్యూ లైన్ తో పాటు ఎక్కువ సమయం కాకూడదని మధ్యలో కూడా చాలా ప్రజలు క్యూ లైన్ లో పక్కకు జరిగి మధ్యలో నుంచి అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం విజువల్ లో చూసుకోవచ్చు. మరి వీకెండ్ కావడంతో అయితే వేల సంఖ్యలో అని చెప్పొచ్చు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు భక్తులు మన గణనాథుని దర్శనం కోసం అయితే. మరి గంటకు అయితే మనకు దర్శనంకి అయితే భక్తులు అయితే పెరుగుతూనే ఉన్నారని చెప్పవచ్చు. మరి చూసుకున్నాం కదా, మరి నిన్న చూసుకుంటే 2 లక్షల మంది దర్శనం చేసుకున్నానైతే మనకు తెలిసింది. మరి ఈ రోజు చూసుకుంటే మరి చాలా మంది అయితే ఆ వేల సంఖ్యలో ఇంకా అంచనా వేయలేకపోతున్నాము. సో ఈ రోజు వీకెండ్ కాబట్టి ఈ రోజు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ప్రెసెంట్ చూసుకుంటే అయితే వేల సంఖ్యలోనే చెప్పొచ్చు. సో క్యూ లైన్ లో కానివ్వండి, క్యూ లైన్ మధ్యలో నుంచి కూడా ప్రజలు మన గణనాథుని దర్శనం కోసం అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. సో చూసాం కదా, ఇది ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి యాంకర్ రచన, కెమెరామ్యాన్ వరుణ్. నమస్తే.